ఓం శ్రీ గురుభ్యో నమః. గురుపాదుకాభ్యాం నమో నమః. ధ్యానమిత్రులందరికీ శ్రీ వేదవ్యాస జన్మదిన జ్ఞానకాంక్షలు. ప్రతి గురు పౌర్ణిమ మనకు ఒక పండుగ. ధ్యానం చేసే, యోగం చేసే ప్రతి వ్యక్తికి కూడా గురు పూర్ణిమ ఒక పండుగ. నీవు భగవంతుణ్ణి మర్చిపోయినా పర్వాలేదు, దేవుణ్ణి మర్చిపోయినా పర్వాలేదు, దైవ పూజ చేయకపోయినా పర్వాలేదు, గురువుని మాత్రం స్మరించుకుంటే చాలు. తక్కినవన్నీ ఒక గురు స్మరణ ఉన్న చోట సమస్త ముక్కోటి దేవతలు అక్కడ తల వంచి నిలుచుకుంటారు. తల ఎత్తి కాదు, తల ఎత్తి కాదు. ఎందుకంటే మనము దైవం అనుకున్న ప్రతి ఒక్కళ్ళకు గురువు ఉన్నారు. కృష్ణ పరమాత్మకు గురువు ఉన్నాడు, శ్రీరామచంద్రుడికి గురువు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకు ఒక గురువు ఉన్నారు. కనుక గురు స్మరణ, గురు పూజ జరిగే చోట సమస్త దేవతలు ఆనందంతో తలవంచుకొని ఉంటారు. నగురో పరం దైవం, గురువుని మించిన దైవం లేదు. నగురో పరం తపః, గురువుని మించిన తపస్సు లేదు, ధ్యానం లేదు. నగురో పరం ధ్యానం, గురువుని మించిన ధ్యానం లేదు. నగురో అధికం భువి అని చెప్పారు. ఈ భూమండలంలో గురువుని మించిన అధికమైంది ఏదీ లేదు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పారు. నగురో అధికం దైవం, నగురో అధికం తపః, నగురో అధికం ధ్యానం. తర్వాత చివర నగురో అధికం భువి. మరి అటువంటి గురువు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? తనలోనే విశ్వాన్నంతా ఉంచుకున్నవాడు, విశ్వంలోనే తానున్నవాడు, విశ్వరూపుడు, రూపరహితుడు, గుణరహితుడు అయిన గురువుకు నమస్కారం చేస్తున్నాను అని చెప్తాడు. అటువంటి గురు పౌర్ణిమ ఈరోజు శ్రీ వేదవ్యాస భగవాన్లకు అనంత కోటి ప్రణామములు. ఆత్మజ్ఞానం గురించి మనం ఇన్ని సంవత్సరాలుగా ధ్యాన కేంద్రం మనం స్టార్ట్ చేసి 24 సంవత్సరాలు అయినా, ధ్యాన కేంద్రము స్టార్ట్ చేయకముందు నుంచి దాదాపుగా 34-33 సంవత్సరాల నుంచి మనం ఎంతో జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇంత ఆ జ్ఞానం తెలుసుకునే మార్గం చూపించిన మన ప్రథమ గురువు బ్రహ్మశ్రీ పత్రిజీ వారికి అనంత కోటి ప్రణామములు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. కారణం ఏమంటే కుపస్థ మండుకాలుగా ఉన్నాం. ఆత్మ అంటే తెలియదు, జ్ఞానం అంటే తెలియదు, అసలు ఏమీ తెలియని సమయంలో జస్ట్ అతి కొద్ది దారి చూపించినా చాలు. అంతా అవసరం లేదు, కొంచెం దారి చూపించినా చాలు. తెలుసుకోవాలనుకున్న వాడు ఆ గురు మార్గంలో తను పయనించి తెలుసుకుంటాడు. ఎవరి సహాయం లేకనే ఏ పని కాదు. ప్రతి రంగంలోనూ ఏదో ఒకరి సహాయం కావాలి.
అలా లేకుండా మనము ఉన్నతికి చేరుకోలేము. నాకు నేనుగా నేర్చుకున్నాను, నాకు నేనుగా పొందినాను అని అనుకుంటూ ఉంటే అలా ఎప్పటికీ కుదరదు. ఏకలవ్యుడి తండ్రి ఏకలవ్యంతో మిగతా వాళ్ళతో ఉంటాడు. నా కుమారునికి ఎవరు గురువు లేరు, కేవలం గురువు ఒక బొమ్మను పెట్టుకునే సాధన చేశాడు. అంటే ఆ గురువుని తన మనసులో ప్రతిష్ఠించుకున్నాడు. నగురోర్ అధికం భువి అని చెప్పాడు. నగురో పరం దైవం. సో ఆయనే దైవంగా భావించినాడు కనుక ద్రోణాచార్యుల వారు సమస్త విద్యలో నేర్పించాడు. సో ఒక ఆసరా అంటూ ఉంది. సాధన చేసింది నువ్వే. కానీ ఆ సాధన చేయడానికి కాసంత మార్గం చూపించిన వ్యక్తి పరమ గురువు. అన్నీ చూపించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న బీజం మహావృక్షం కావడానికి కారణమేది? ఒక బీజం, ఒక గింజ, ఒక వృక్షం కావాలి, మొలకెత్తాలి అంటే ఏది కారణమవుతుంది? ఏమ్మా? భూమి బాగుంది, అంతా బాగుంది, మరి అయినా అది మొలకెత్తాల. ఎప్పుడు? విత్తనంకు పైన పొట్టు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పొట్టు లేని విత్తనం మొలకెత్తుందా? వడ్లు కావాలి, బియ్యం కావాలంటే వడ్లును నారు వేయాలి. అలా కాకుండా నేను బియ్యం వేస్తాను, బియ్యమే రావాలంటే వస్తుందా? కనుక మనము పొట్టుని అతి తేలిగ్గా తీసి పడేస్తున్నాం. తృష మాత్రేన పృథగ్మిన్యే తండులం న ప్రరోహతి అంటారు. తృష మాత్రం పృథగ్మిన్యే న తండులం. తండులం అంటే బియ్యం. బియ్యమును భూమిలో నాటితే పంట వస్తుందా? నీకు పంట కావాలి అంటే ఏం కావాలి? విత్తనం ఉండాలి. ఆ విత్తనం పొట్టు ఉండాలి. పొట్టును చులకనగా చేయవద్దు. అంటే ఆ పొట్టు సహాయంతోనే పంట వస్తుంది. అతి చిన్న దాంట్లో మనకు ధర్మసూక్ష్మం బోధిస్తారు. కనుక నాకు నేనుగా నేను గెలిచినాను, నాకు నేనుగా వచ్చినాను కాదు. ఒక మహావృక్షం కావడానికి ఆ బీజం పైన ఆ పొట్టు అంటే వెళ్ళిపోతుంది. దానికి అత్తుకొని ఉంటేనే వచ్చేది. ఎంత స్పష్టంగా మనకు బోధిస్తారో. ఇలాంటివి మనకు మహాభారతంలో ఎన్నో తెలుసుకుంటాం. మనకి ఎన్నో నేర్పించారు. మరి వేదవ్యాసుల వారి గురించి గత పౌర్ణమిలో తెలుసుకున్నాం. ఆయన మరి ఇప్పుడు మనము ఇప్పటి వేదవ్యాసుల వారి యొక్క జననం అతి చిత్రంగా జరిగింది. అలాగే ఆయన జ్ఞానం కూడా అపారమైనటువంటి జ్ఞానాన్ని అంతకుముందు వేదవ్యాసుల గురించి మనకు తెలియదు. అపాంతరతుల గురించి కానీ లేదా వైశంప్యాడి గురించి కానీ తర్వాత మిగతా వాళ్ళ గురించి మనకు తెలియదు. వాళ్ళు ఏమిచ్చారో జ్ఞానం. కానీ ఈ వేదవ్యాసుల వారి గురించి మనకు బాగా తెలుసు. ఎంతో మంది మహానుభావులు వారి వారి ఆధ్యాత్మిక ప్రవచనాల్లో మనం తెలుసుకున్నాం. మరి ఈయన జననం ఎట్లా జరిగింది? ఎక్కడ జరిగింది? ఒక ద్వీపంలో, నది మధ్యలో ఒక ద్వీపం సృష్టించినాడు పరాశరుడు. ఎందుకోసం సృష్టించవలసింది? మత్స్యగంధి సంయోగం కోసం. ఆ మత్స్యగంధి దాసరాజు కుమార్తె. మరి మత్స్యగంధి దాసరాజుకి ఎలా కుమార్తె అయింది? మత్స్యగంధి దాసరాజు గారికి ఎలా కుమార్తె అయింది? మత్స్యగంధితో పాటు
వసుపదుడని పుడతాడు. ఈ యాక్చువల్గా మత్స్యగంధి దాసరాజు కుమార్తె కాదు, దాసరాజుకు ఇవ్వబడింది అంతే. ఈమె యోజనగంధి అయిన తర్వాత దాసరాజు దగ్గరికి వచ్చింది. మరి మత్స్యగంధి యోజనగంధిగా ఎలా అయింది? ఆవిడ పేరు సత్యవతి. మరి ఆ సత్యవతి తల్లి ఎవరు? గిరిక అనే ఒక అప్సరస. సత్యవతి తల్లి అంటే మనకి మాటలు అర్థం చేసుకోవాలంటే సత్యవతి అంటే అర్థమవుతుంది కదా. ఆ సత్యవతి అంటే మత్స్యగంధే. ఆవిడ పూర్వనామం మత్స్యగంధి. మరి ఆవిడ తల్లి గిరిక అనే ఒక అప్సరస. ఆ అప్సరకి ఈవిడ ఎలా పుట్టింది? గిరిక ఒకానొకప్పుడు బ్రహ్మశాపం వలన యమునా నదిలో చేపగా తిరుగుతూ ఉంటుంది. అయితే ఆవిడ గిరికగానే పిలిచినారు, కానీ వాస్తవంగా ఆవిడ ఒరిజినల్ పేరు ఆద్రిక. ఒరిజినల్ పేరు ఆద్రిక. ఎందుకు గిరికగా పిలిచబడింది కాబట్టి అంటే ఈ వసువు భార్య ద్వారా ఆవిడ వచ్చింది కాబట్టి ఆమెను కూడా గిరిక అని పిలిచారు. కానీ అసలు పేరు ఏమిటి? ఆద్రిక. ఆద్రిక అనే ఒక అప్సరసకు పుట్టిన ఈవిడ. మరి ఎందుకు ఎలా పుట్టింది? ఎక్కడ సంబంధం ఏముంది అంటే, వసువు భార్య గిరిక. యాక్చువల్గా ఈమె గిరిక గర్భంలో ఉద్భవించాల్సింది. ఆ వసువు తను అరణ్యానికి వెళ్ళినప్పుడు 2 హంసలు యొక్క సంయోగంతో ఆయన తను కూడా ఎమోషన్ పొందుతాడు. ఆ రేతస్సు పడే సమయానికి దాని దుప్పలో ఇచ్చి తాను పెంచుకుంటున్న ఒక డేగకిచ్చి తన భార్య గిరికకి ఇమ్మంటాడు. సరే, ఆ డేగ ఆ దుప్పని తీసుకొని పోతూ ఉంటుంది. అప్పుడు మరొక డేగ వచ్చి ఇది ఏమన్నా తినే పదార్థమేమో అని దాంతో పోరాడుతుంది. ఆ రేతస్సు కింద పడుతుంది. అదే సమయానికి మత్స్య రూపంలో ఉన్న ఆద్రిక, అంటే శాపవశాత్తుగా యమునా నదిలో మత్స్య రూపంలో ఉన్న ఆద్రిక ఏం చేస్తుంది? ఆ రేతస్సుని తాను భక్షిస్తుంది. అయితే బ్రహ్మదేవుడు శాపం ఇచ్చేప్పుడు ఆద్రికకి ఏం చెప్తాడు అంటే, నాకు విమోచనం ఎలా అని అడిగినప్పుడు, ఏ రోజైతే నువ్వు మానవ కవలలకు జన్మనిస్తావో ఆ రోజు నీకు శాప విమోచనం అయిపోతుంది, మళ్ళీ నీ యొక్క దైవత్వం వస్తుంది. ఆవిడ అడుగుతుంది, అదేంటి స్వామి, నాకా మత్స్యరూపం ఇచ్చావు, నాకు మానవ కళలో జన్మించాలి అని చెప్తున్నావు, ఇది ఎలా సంభవం అవుతుంది? మత్స్యకన్య వేరే, మానవ కన్య వేరే. నేను మత్స్యకన్యగా ఉంటున్నాను, మత్స్యకన్య గర్భంలో మానవులు ఎలా జన్మిస్తారు? ఇది అయ్యే పనేనా? మీరు చెప్పింది చూస్తూ ఉంటే నాకు శాప విమోచనం అయ్యేటట్టుగా మీరు చెప్పడం లేదు. అంటే అలా కాదు, నీకు సమయానికి అన్నీ వస్తాయి, నువ్వు కవలని కంటావు. చూడండి, సో కరెక్ట్గా ఆ వసువు యొక్క రేతస్సు అది పడే సమయానికి నీళ్ళలో పడితే వృధా అయిపోతుంది. కరెక్ట్గా ఆ మత్స్యం రూపంలో ఉన్న ఆద్రిక దాన్ని వంటి వచ్చి పట్టుకుంటుంది. తర్వాత గర్భం దాలుస్తుంది. ఆ చేపలు పట్టే వాళ్ళు దాన్ని బయట తీసి దాని చాలా పెద్దగా ఉంటుంది. కోస్తే 2 కవలలు వస్తారు. 2 కవలలు, ఒకరు మేల్, ఇంకోరు ఫిమేల్. మగపిల్లవాడు, ఆడపాప ఆ పొట్టలో ఉంటారు. పొట్ట చిలిస్తే 2 తీస్తారు. వెంటనే ఆ మత్స్యము అప్సరసగా అయ్యి నాకు శాప విమోచన అయింది అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది.
ఆ పిల్లవాడి పేరు వసుపదుడు. ఈవిడ మత్స్యగంధి అయింది, ఆవిడ ఆ పాపని దాసరాజుకి ఇస్తారు. దాసరాజు తన కుమార్తెగా పెంచుకుంటూ ఉంటాడు. దాసరాజు అంటే ఎవరిమి? యమునా నదిలో ఈ పక్క నుంచి ఆ సైడ్కు, ఆ సైడ్ నుంచి ఈ సైడ్కు పడవ నడిపి అందరినీ పంపిస్తుంటాడు. చేపల వృత్తి కూడా ఉంది వాళ్ళది. మరి ఒకానొక సమయంలో తండ్రి లేని సమయంలో మత్స్యగంధి ఆవిడ కూడా పడవ నడుపుతూ ఉంటుంది. ఆ సమయంలో పరాశర మహర్షి అక్కడ వస్తాడు. ఆవిడని చూస్తేనే ఈయనలో కామవంచ కలుగుతుంది. ఆశ్చర్యపోతాడు. నాకేంటి ఈ మత్స్యగంధిని చూస్తేనే ఇలాంటి మోహం కలిగింది ఏమిటి? ఆవిడ కలవాలి కలవాలి అని తను ఆశ్చర్యపోతాడు. తర్వాత ఇదేదో భవిష్యత్తుకు నాంది కాబోతున్నది, లేకపోతే నాకు ఇలాంటి కోరిక కలగదు అని చెప్పేసి ఆవిడని నేరుగా అడిగేస్తాడు డైరెక్ట్గా. నాతో సుఖించి నువ్వు అని అడుగుతాడు. ఆడ బిత్తరపోతుంది, కన్య, తండ్రి తాటి బిడ్డ. కానీ ఆవిడకి ఇష్టమవుతుంది. అది ఎందుకో. ఈయన ఎలా ఉంటాడు? గడ్డం పెంచుకొని ఆజానుబాహుడుగా ఉన్నాడు, గడ్డం పెంచుకొని, బట్ మంచి కళగా ఉన్నాడు. ఇంత కళగా ఉన్నాడు, ఇటువంటి వ్యక్తి భర్తగా ఉంటే ఎంత బాగుంటుంది మనసులో అనుకుంటుంది. చూడండి, ఆ కోఇన్సిడెన్స్ జరిగింది. ఈయన అడుగుతాడు. అడిగితేనే నేను తండ్రి చాటి బిడ్డను కదా, ఎలా అంటే నీ కన్యత్వం చెడదు, నువ్వు నాతో సంగమించినప్పటికీ నువ్వు కన్యవే. మరి నా దేహం చూడండి ఎలా వాసన వస్తూ ఉందో, చేపల వాసన వస్తున్నది. నా వాసన నాకే ఇంపుగా లేదు. అదెంత పని? నీకు ఆ చేపల వాసన పోయి సుగంధ వాసన వచ్చేట్టుగా చేస్తాను. ఎంత దూరము? 1 యోజన దూరం. ఇక్కడే కాదు, 1 యోజన దూరం అంత దూరంలో సుగంధం అని తన యొక్క యోగశక్తి చేత ఆవిడలోనేటువంటి ఆ మత్స్య వాసన తీసేసి సుగంధ వాసన కలిగేట్టుగా అవలంబిస్తాడు. అద్భుతమైన తన యొక్క ఆ శరీరంతో వచ్చే అద్భుతమైన వాసనకు తానే మైమరిచిపోతుంది. మరి ఇప్పుడేం అభ్యంతరం లేదు కదా అంటే, అది పగలు, చుట్టూ అందరూ ఉన్నారు, ఏమన్నా బాగుంటుందా అని అడుగుతుంది. ఇదే కదా అభ్యంతరం అని అప్పుడు యవనిక తెరలు సృష్టిస్తాడు. యవనిక తెరలు అంటే ఇంకెవ్వరికి కనబడదు, ఎవరికి వీళ్ళిద్దరు కనబడదు. చూడండి, సరే ఇక్కడ ఈ పడవలోన అప్పుడు ఒక ద్వీపం సృష్టిస్తాడు. యమునా నది మధ్యలో ఒక ద్వీపం. ఆ ద్వీపంలో వీళ్ళు సంగమిస్తే అప్పటికప్పుడు జన్మించిన ఒక మహాయోగియే శ్రీ వేదవ్యాసుల వారు. పుట్టుకతో నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణ అని పేరు. ద్వీపంలో ఉద్భవించినాడు కాబట్టి ద్వైపాయనుడు. ఇది కృష్ణ ద్వైపాయనుడు. నల్లగా మనిషి నల్లగా ఉంటాడు, ద్వీపంలో ఉద్భవించినాడు, ద్వైపాయనుడైనాడు. మరి పుట్టుకునే వెంటనే తను పెద్దవాడైపోతాడు. అమ్మా నేను తపస్సుకు వెళ్తాను, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నేను వస్తాను, ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దు నువ్వు అని చెప్తాడు. ఈ రహస్యము ఎవరికీ చెప్పవద్దు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను నీకు ప్రత్యక్షమవుతాను, నీకు ఏ అవసరమైనా నేను సాయం చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకా ఆవిడ మనకు తెలిసిన కథంతా మీకు తెలిసిందేది. సత్యవతిని చూసి శంతను మహారాజు ఇష్టపడతాడు. మరి ఆ తర్వాత ఆ శంతనునికి దాసరాజు యొక్క భార్య ఎన్నో కండిషన్స్ పెడుతుంది. ఇవన్నీ మనకు తెలిసేదే మహాభారతంలో. మరి ఈ వసువు ఎలా పుట్టాడు? ఇది ఇంకా విచిత్రమైంది.
ఎలాంటిదంటే ఇక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజువు వేదవ్యాసుల పుట్టక ముందు నేను చెప్తున్నది ఇది. కోలహలుడు అనే ఒక గంధర్వుడు శృతిమతి అనే ఓ గంధర్వ కన్య మీద కన్ను వేసించాడు. ఆవిడ ఇతని నుంచి తప్పించుకోవడానికి ఒక నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. గంధర్వులు కదా, వాళ్ళకన్నీ తమ అనుకున్నది రూపం దాలుస్తారు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న కోలాహలుడు ఒక పర్వతముగా మారి అడ్డగిస్తాడు. ఒక పర్వతముగా మారి అడ్డగిస్తాడు. ఆ ఇద్దరి సంయోగం వలన ఒక వ్యక్తి జన్మిస్తాడు. ఆ ఇద్దరికి సంయోగం వలన ఇద్దరికి జన్మిస్తాడు. ఆ దేశ రాజు పేరు ఉపరిచరుడు. ఈ ఇద్దరి సంయోగం పుట్టినవాడు వసువు. ఆ వసువు ఉపరిచరుని దగ్గర పెరుగుతాడు. ఇది మరి ఆ ఉపరిచరుడు ఎవరు అంటే మహాశక్తిమంతుడు. తాను ఆ దేశానికి రాజుగా ఉన్నవాడు అరణ్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన మునులందరూ కూడా తపస్సు చేస్తూ ఉంటే తాను కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎంత తదయజ్ఞం చేస్తూ ఉంటే ఆ ధ్యానాన్ని మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నీకు నాతో స్నేహం చెయ్యి, నీకు దివ్యత్వాన్ని ఇస్తాను, నా దగ్గరికి వచ్చిపోతూ ఉండు అని అద్భుతమైన శక్తి గల రథం ఇస్తాడు. ఎప్పటికీ వాడిపోని ఒక మాలను ఇస్తాడు. పుష్పక విమానం ఇస్తాడు. సో ఆ విమానం ఎక్కి విహరిస్తుంటాడు కాబట్టి అతన్ని ఉపరచర్యుడు అన్నాడు. ఆ ఉపరిచర్యం ద్వారా వచ్చిన వాళ్ళే అలా 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 వచ్చి వేదవ్యాసుల వారి జన్మ కారణమైందనమాట. మరి ఇంత జ్ఞానము జన్మతః ఎలా వచ్చింది? ఏ గురువు దగ్గర విద్య నేర్చుకోని ఒక్కరున్నారు అంటే ఒక వేదవ్యాసుల వారు మాత్రమే. జన్మతః ఆయన మహాజ్ఞాని, మహాయోగి. జన్మతః అందరి మారిగా శిశువుగా ఉండి బాలుడుగా ఉండి అలా పెరుగుతూ రాలేదు. తల్లి గర్భం నుంచి వచ్చిన వెంటనే యవనసుడుగా అయ్యాడు, ఒక యువకుడుగా అయ్యాడు. అతని తేజస్సు చూసి తాను ఏమనుకుంటుందో అదే విధంగానే తనకు కుమారుడు పుట్టాడని చెప్పేసి సత్యవతి మహా ఆనందపడుతుంది. అంత నల్లగా ఉన్నా అతి అందంగా ఉంటాడు. బ్లాక్ బ్యూటీ. వేదవ్యాసుల వారు బ్లాక్ బ్యూటీ. ఇతని యొక్క జ్ఞానము, ఇతని శక్తి తెలిసి ఒక మహర్షి, మహాయోగి తన యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఎవరు ఆవిడ? ఎవరి కుమార్తె అంటే జాబాలి మహర్షి. జాబాలి పేరు విన్నారు కదా. ఆ జాబాలి ఎవరు? సత్యకాం. మనం సత్యకాం కథ విన్నాం. ఆ సత్యకాం అతనే జాబాలి మహర్షి. ఆ జాబాలి మహర్షి కుమార్తె, అతని పేరు వాటిక. ఆమె పేరు వాటిక. వేదవ్యాసుల వారి యొక్క అర్ధాంగి పేరు వాటిక. వాటిక తండ్రి ఎవరు అంటే జాబాలి. చూడండి ఎక్కడెక్కడ లింక్ జరిగిందో. ఎక్కడో ఉన్న జాబాలికి వేదవ్యాసుల యొక్క మహాశక్తి తెలిసిపోతుంది. మహాజ్ఞాని అయితే గీతే ఇలాంటి వ్యక్తి నాకు అల్లుడుగా రావాలి అని చేసి ఆ జాబాలి మహర్షి, మరి జాబాలి ఎంతటి గొప్పవాడో చిన్నతనం నుంచి అది కథ చాలాసార్లు మనం తెలుసుకున్నాం. అద్భుతమైన మహాయోగి. మరి జాబాలి తల్లి ఒక వేశ్య. వేశ్య కడుపున అంతటి గొప్ప మహర్షి ఉద్భవించాడు. ఎక్కడ లింకు పోయిందో. మరి వీరిద్దరికీ జన్మించిన వాడు సుఖ మహర్షి. వేదవ్యాసుడి యొక్క కుమారుని పేరు సుఖ మహర్షి. మరి శుకుడు కూడా అంతే, తండ్రి దగ్గరే జ్ఞానం పొందుతాడు. కనుకనే మనకు ఆ వేదవ్యాసుల యొక్క ఆ వంశం ఒక శ్లోకంలో చెప్తాం కదా. వశిష్ఠ మహర్షి యొక్క ముని మనవడు, శక్తి మహర్షి యొక్క మనవడు, పరాశరి యొక్క కుమారుడు, సుఖ మహర్షి తండ్రి అయిన
శ్రీ వేదవ్యాసుల వారికి ప్రణామం చేస్తున్నాము. ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి. సో ఒక మహాయోగి యొక్క జననం అనేది భావితరాలకు కావాలి ఉండే ఇది ఎక్కడో రచన జరిగి ఉంటుంది. దాని తగ్గట్టుగానే అక్కడ జననం జరిగింది. మరి ఒకే రకంగా ఉన్నటువంటి ఆ వేదాలను విభజించినాడు. విభజించి ఒక్కొక్క వేదంని ఒక్కొక్కరికి ఇచ్చాడు. దీన్ని మీరు వ్యాప్తి చేయండి. వైశంప్యానికి ఒకటి, తర్వాత ఇంకొకరికి ఒకటి, ఇలాగా 4 వేదాలు మీరు వ్యాప్తి చేయండి. అతి సులభంగా తాను రాశాడు. అలాగే అష్టాదశ పురాణములు ఒకటేమిటి, ఎన్నో పురాణములు బోధించాడు. సో అటువంటి గురువు మనకు లభిస్తే ఆ గురు లక్షణం ఎలా ఉంటుందో చెప్తాడు. గురువును చూసిన, స్పృశించిన, మాట్లాడుకున్న, తలచిన, ఎవరిది హృదయం అయితే అంతరంగం ద్రవించిపోతుందో అతడే సద్గురువు చెప్తాడు. సద్గురువు లక్షణాలు అడుగుతాడు. ఎవరు స్వామి సద్గురువు అంటే? అందరూ గురువులే. మనకు 16 రకాల గురువులు చెప్పుకున్నాం ఒకసారి. వాటి గురించి వివరించుకోలేదు, కానీ 16 రకాల గురువులు ఉన్నారు అని. ఆ 16 రకాల గురువుల్లో బోధక గురువు, వైదిక గురువు, దేశిక గురువు, తర్వాత నెక్స్ట్ కామిక గురువు, సూచిక గురువు, వాచిక గురువు, కారణ గురువు, విహిత గురువు. ఈ విహిత గురువుని విపోద్దేష్ట గురువు అంటారు. విహిత గురువు, జగద్గురువు, సద్గురువు, పరమ గురువు, పరమేష్ఠ గురువు, యోగ గురువు, తాంత్రిక గురువు, బాహ్య గురువు, నిషిద్ధ గురువు. ఇలా 16 రకాల గురువులు ఉన్నారు. ఈ 16 రకాల గురువుల్లో ఎవరు ఏ లక్షణం కలిగిన వాళ్ళు, మరి ఎవరిని ఆశ్రయించాలి? కామిక గురువునా, లేకపోతే కారణ గురువునా, విహిత గురువునా? ఈ విహిత గురువుని విపోద్దేక్ష గురువు అంటారు. విపోద్దేక్ష గురువు అంటారు. మరి వైదిక గురువునా, దేశిక గురువునా, బాహ్య గురువునా, సూచిక, వాచిక, పరమ గురువా, పరమేష్ఠ గురువా? పరమేష్ఠ గురువు ఎవరంటే సాక్షాత్ పరమేశ్వరునే పరమేష్ఠ గురువు అంటారు. సాక్షాత్తు ఆది గురువు. ఎవరు ఆది గురువు? పరమశివుడు. ఆ మహాదేవుణ్ణే ఆది గురువు. ఆ ఆది గురువునే పరమేష్ఠ గురువు అంటారు. మరి ప్రతి ఒక్కళ్ళు పరమేష్ఠ గురువు దగ్గర మనం నేర్చుకోలేం కదా విద్య. అది కొంతమందికే అయిపోతుంది. మరి మనం ఎవరి దగ్గర విద్య నేర్చుకోవాలి? ఏ గురువుని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అప్పుడు చెప్తాడు. దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తదా. చూడండి, దర్శనే స్పర్శనే వాపి. అతన్ని చూసినా చాలు వెంటనే మనకి హృదయము ద్రవించి ఉప్పొంగిపోతుంది సంతోషం, ఆనందంతో. జస్ట్ చూస్తే చాలు. స్పర్శనే, టచ్ చేస్తేనే మనలో మన యొక్క ఒళ్ళు పులకించిపోతుంది. దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తదా. ఒకవేళ ఆయన ఎదురు వచ్చే ఆయన మాట్లాడితే చాలు, మాట్లాడినా ఎదురుగా లేడు, తలుచుకున్న ఆ గురువుని గురించి తలుచుకున్నా చాలు. ఎత్ర ద్రవత్యంతరంగం, అంతరంగము ఎప్పుడైతే ద్రవించిపోతుందో, ఆర్ద్రతతో, ఆత్మీయతతో, ఆనందంతో పులకించిపోతుందో ఆ వ్యక్తియే సద్గురువు కచ్చితే అని చెప్పారు. అతడే సద్గురువు అంటే. సో అలాంటి గురువు మనకు తారసపడితే వెంటనే అతన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు, అతన్ని స్పర్శించాల్సిన అవసరం లేదు, జస్ట్ చూస్తేనే చాలు. అంతటి శక్తి ఎలా వస్తుంది? అది మన గొప్పదనం కాదు, వారి సాధన, ఆ గురువు యొక్క సాధన. కనుక
సత్యం తప్ప అతని నోట్లోంచి ఇంకేమీ రాదు. సద్గురువు సత్యం తప్ప అతని నోట్లోంచి ఏమీ రాదు. జగద్గురువు అద్వైతం తప్ప ద్వైతం ఎప్పుడూ బోధించడు. ఆయన బోధించేదే ఏమి అద్వైతం. శంకరాచార్యుల వారు సద్గురువు, జగద్గురువు అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మరి జగత్తునే తనకు గురువుగా తీసుకున్నవాడు. శంకరాచార్యుల వారిని మీరు జగద్గురువులు ఉంటే అంత అబద్ధం ఆడకండి. నేను జగద్గురువును కాదు, జగత్తే నాకు గురువు చెప్పాడు. ఈ జగత్తులో ఉన్న సర్వజీవి నుంచి నేను నేర్చుకున్నాను. ప్రత్యక్ష గురువు గౌడపాదుల వారైతే శంకరాచార్యుల వారికి ఆయన నుంచి నేర్చుకునేది ప్రాక్టికల్ అంతా ఎవరితో నేర్చుకున్నాడు అంటే సమస్త క్రిమి కీటకాదుల నుంచి, జలచరాల నుంచి, పశుపక్షాదుల నుంచి, చెట్టు పుట్టల నుంచి, ప్రకృతి నుంచి, విశ్వం నుంచి నేర్చుకున్నాడు. కనుక ఈ జగత్తే నాకు గురువు. ఎవరైతే జగత్తును గురువుగా భావిస్తారో, ఒక చిన్న కీటకం నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు, ఒక సాలే పురుగు నుంచి ఎంత నేర్చుకోవచ్చు మనము. నువ్వు ఎన్నిసార్లు బూచి తీసేయి, అది విసుకుంటుందా? చెయ్యి, వీళ్ళతో నాకేం పడే అని వెళ్ళిపోతుందా పక్కకు? నువ్వు తీసిన మస్తు సాయంత్రంకే మళ్ళీ కట్టేసి ఉంటుంది. దానికి ఎంత సహనం ఉంది, ఎంత ఓపిక ఉంది, అది మనం తెచ్చుకోవాలా చెప్తారు శంకరాచార్యుల వారు. ఇంతమంది అప్పట్లో శంకరాచార్యులు ఉన్న కాలంలో ఎంతో మంది ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు, మేమే గొప్ప అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని వందల రకాల మతాలతో ఎవరికి వాడు విజృంభిస్తూ ఉంటే అప్పుడు అందరినీ ఒకతాటిగా తీసుకొచ్చాడు. ఒకతాటిగా తీసుకొచ్చి అందరినీ ఏకతాటిగా చేసినాడు. అందరిలోని అజ్ఞానం తొలగించినాడు. అప్పుడు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పాడు. శిష్యులు అడుగుతారు, స్వామి ఇంతటి సహనం మీకు ఎలా అబ్బింది? ఒక సాలే పురుగును చూసి నేను నేర్చుకున్నాను అంటాడు. సాలే పురుగు మీకేం నేర్పించింది స్వామి? మీకు గురువా? అవును, సాలే పురుగు కాదు, ఒక చీమ. ఆ చీమలు చూడండి ఎట్లా పోతున్నాయో చెప్తాడు. చీమలు చూపిస్తాడు. వాడికి క్రమశిక్షణ ఎంత ఉందో చూడండి. నువ్వు గమనిస్తూ పోతే ప్రతి జీవి అది మాట్లాడకపోయినా నీకు గురువుగా అయ్యి కొంత జ్ఞానాన్ని ఇస్తుంది. దత్తాత్రేయుల వారు నేర్చుకోలేదు చెప్పాడు కదా, నాకు 24 మంది గురువులు చెప్పాడు. దత్తాత్రేయుల వారు నాకు 24 మంది గురువులు చెప్పాడు. అలా ప్రతి మహాయోగి కూడా ప్రకృతి నుంచి నేర్చుకున్నాడు. ప్రకృతిని నేర్చుకుంటే ఉండాలి. మనం అన్నీ వదిలేశాం. ఎలా నేర్చుకున్నాం సాలేపురం నుంచి అంటే అలా తీసేస్తానే మళ్ళీ ఒక గంటకే మళ్ళీ కట్టేస్తుంది, అందుకనే పెద్ద కడుతుంది, మళ్ళీ తీసేస్తే మళ్ళీ కడుతుంది. చూసారా? అలా మనము సహనంతో పొందాలి ఇన్ని. మరి గురువు ఎక్కడుంటాడు అని చెప్పాడు. విశ్వమంతా గురువు ఉంటాడు. విశ్వం మధ్యలో, విశ్వ మధ్యే స్థితే గురువు, గురు మధ్యే స్థితే విశ్వం. చూడండి ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందో. గురువు నిర్వచనం ఇచ్చారు. విశ్వ మధ్యే స్థితో గురువు అంటే విశ్వంలోనే గురువు ఉంటాడు. అంటే ప్రకృతి విశ్వం అంటే. మరి విశ్వం ఎక్కడుంది? గురువు అంతరంగంలో ఉందంట. ఈ సమస్త విశ్వము గురువులోనే ఉంది. అందుకే నా గురో అధికం భువి అన్నారు. నా గురో అధికం దైవం, గురువు నుంచి దైవం లేదు అని. గురువు మధ్య తతో విశ్వం. విశ్వరూప విరూపాసౌ, విశ్వరూప విరూపాసౌ అంటే గురువు సాక్షాత్తు విశ్వరూపుడే. విశ్వమే గురువు, గురువే విశ్వం. విరూపాహౌ చూడండి, విశ్వరూప
విరూపాసవు చెప్పారు. అంటే విశ్వరూపుడే గురువు, రూపరహితుడు గురువు. ఒక గురువుకు నువ్వు రూపమును ఆపాదించవద్దు. ప్రకృతికి రూపముందా? ఒకరా గురువు. ప్రతి క్రిమి కీటకాలు గురువు అన్నప్పుడు ఏ రూపం గురువు పెడతావు? కనుక గురు రూపము నీకు వద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ శ్లోకం చెప్పారు అంటే, గురు రూపం కాదు కావాల్సింది, గురు జ్ఞానమును ఎప్పుడూ నెమరేసుకుంటూ ఉండాలి. గురువు రూపాన్ని తలుచుకోవడం కాదు, గురు జ్ఞానాన్ని నెమరేసుకుంటూ ఉండండి. గురు రూపం వెళ్ళిపోతుంది. వేదవ్యాసుల వారి యొక్క రూపం మనకు కనబడదు. ఆయన సప్త చిరంజీవుల్లో ఆయన ఒకరు. సప్త చిరంజీవుల్లో వేదవ్యాసుల వారు కూడా ఒకరు. ఆయన ఉన్నారు, దేహంతోనే ఉన్నారు, కూడా హిమాలయాల్లో కూడా ఉన్నారు. మరి ఆయన రూపం ఎలా ఉంటుంది అంటే మనకు తెలియదు. మహాభారతంలో మనకు వేదవ్యాసుల రూపం గురించి వర్ణించారు. సంస్కృత వ్యాస మహాభారతం. తన గురించి రాయమంటాడు ఎవరు? వినాయకుడు. వేదవ్యాసులు ఒప్పుకోరు. నా గురించి నేను రాసుకోవడం ఏంటి, నీ గురించి నువ్వు రాయక నేను రాస్తానా అంటాడు. స్వామి మీరు కూడా రాస్తాండి, మహాభారతంని మీరు రాస్తున్నారు. అవును, నీ గురించి నేనే రాస్తానంటాడు. నా గురించి వద్దంటాడు. ఎంత అద్భుతంగా వర్ణించారు. అసలు సంస్కృత మహాభారతం చదివితేనే అని తెలుస్తాయండి. సంస్కృత మహాభారతము, వేదవ్యాస మహాభారతము 1,07,000 శ్లోకాలు ఉన్నది. అదే కవిత్రయము వాళ్ళు రాసినది 21,000 చిల్లర శ్లోకాలు మాత్రమే. కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడు. మహాభారతం అప్పుడు మహాభారతం జరిగింది ఒక 5,000 సంవత్సరాల క్రితం అయితే, మనకు తెలుగులోకి మహాభారతం వచ్చినది ఒక 1000 సంవత్సరాల క్రితం. 11th సెంచరీ నన్నయ్య స్టార్ట్ చేశాడు. నన్నయ్య ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వంలో కొంత భాగం రాశాడు, దేహం చాలించేశాడు. ఆ తర్వాత 300 సంవత్సరాల వరకు ఎవరు దాన్ని ముట్టుకోనే లేదు. తర్వాత తిక్కన్న ఆ అద్దం వదిలేసి 17 పర్వాలు రాశాడు. చివరిలో ఆ అర్ధ పర్వమును ఎర్రాప్రగడ రాశాడు. 1000 సంవత్సరాల పైన పట్టింది. అది కూడా ఎంత? 21,000 శ్లోకాలు మాత్రమే. చాలా భాగం తొలగించారు. మీకు చాలాసార్లు చెప్పాను, మహాభారతంలో కవిత్రయం వాళ్ళు ఎందుకు అంతా తొలగించేశారు. మనకు కేవలము 20% మాత్రమే నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ రాసిన మహాభారతంలో మనకు అసలైన మహాభారతంలో ఎంత భాగం ఇచ్చారు? 20% మాత్రమే నాకు చెప్పారు. మిగిలిన 80% దాచిపెట్టేశారు. అది రాయలేదు. కనుక అసలైన ధర్మ సూక్ష్మాలు తెలియాలి, అసలైన గురువుని తెలుసుకోవాలి అంటే మనము సంస్కృత మూల మహాభారతంకు వెళ్ళాలి. అందుకే నేను సంస్కృత మూల మహాభారతంనే నేను పట్టుకున్నాను. ఎన్నో తెలుసుకున్నాను. మహర్షులు, మహాయోగులు ఎన్నో నేర్పించారు నాకు. తీస్తూ పోతే మనకి ఎన్నో తెలిసిపోతాయి. కనుక గురువు రూపం కాదు, గురు జ్ఞానం కావాలి. ఆ గురువుని తలుచుకుంటే చాలు, మన హృదయం పులికించిపోవాలి. అటువంటి వాడు సద్గురువు. సత్యం చెప్పేవాడు సద్గురువు. సత్యం తప్ప మిగతావన్నీ చెప్పేవాడు సద్గురువు కాదు, కామ్యక గురువు. సత్యం తప్ప మిగతావన్నీ చెప్పేవాళ్ళు ఎవరు అంటే కామ్యక గురువులు. మీకు ఇంటికి ఏం కావాలి? ధనం కావాలి, ఇది చేసుకో ధనం వస్తుంది. సంతతి కావాలి, ఇది చేసుకో సంతతి. నీ యొక్క బాధలకు నివారణోపాయం చూపించేవాడు కామ్యక గురువు. నీ కామ్య కోరికల్ని తీర్చేవాడు. తీర్చాలని ఒక విద్య నేర్పిస్తూ ఉంటాడు, ఒక మంత్రం చెప్తూ ఉంటాడు. ఆ మంత్రాన్ని సాధన చేయి. ఇవన్నీ కూడా కామ్యక గురువులు. మీరు ఎక్కడికి వెళ్ళినా కామ్యక గురువులు కోకల్గా దొరుకుతారు, లేరా? మీరు ఎక్కడికి వెళ్ళినా కామ్యక గురువులు కోకలలు. అందరూ గురువులే అంటాము, అందరూ గురువులే. కానీ కామ్యక గురువుని పట్టుకుంటే మళ్ళీ జన్మ తీసుకుంటారు మీరు. మీకు కోరికలు నెరవేరుతాయి, నెరవేరే ప్రసక్తి లేదు. కామ్యక గురువు గురువే,
తాను ఆ మంత్రానుష్ఠానమో ఏమో చేసి ఉంటాడు, అది మీకు చెప్పాయనుకోండి, మీరు ఆ నమ్మకంతో విశ్వాసం చేస్తారు, మీకు కోరిక 100% కాకుండా కొంతన్నా కోరిక తీరుతుంది. అబ్బా, ఆ గురువు దగ్గరికి పోతే నా సమస్త కోరికలు తీరినాయి అని మీరు ఎంతో పొంగిపోతారో గుర్తుపెట్టుకోండి. మన కోరికలు తీరితేనే ఆ గురువు మీ దృష్టిలో మహాగురువు అయిపోతాడు. మీ కోరికలు తీరితేనే ఆ గురువు మన దృష్టిలో మహాగురువు, పరమగురువుగా భావించేస్తారు. ఈ కామ్య గురువులని ఏం చేస్తారు అంటే మారుస్తూ పోతాం మనము. ఒక కోరిక ఒక గురువు దగ్గర, ఇంకో గురువు దగ్గర ఉంటారు, ఆయన ఇంకా బాగా చెప్తాడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన యొక్క దీక్ష తీసుకుంటే మనకి ఇంకా కోరికలు బాగా నెరవేరుతాయి అంటే వెంటనే మనకి శీఘ్రమే కావాలి కదా, ఆయన దగ్గరికి వెళ్తారు. మరి ఇంకొక ఈ కామ్యక గురువుల్ని మారుస్తూనే పోతుంటాం మనం. వాళ్ళ వలన నీకు కోరికలు తీరితే మహాగురువుగా భావిస్తే అది నువ్వు అజ్ఞానంలో పడినట్టే. సద్గురు ఎప్పుడు కోరికలు తెచ్చేవాడిగా ఉండడు, సత్యం మాత్రం చెప్తాడు. సత్యం చెప్పే వాళ్ళకి మనం వెళ్ళము, అదే మన దౌర్భాగ్యం. సత్యం చెప్పే గురువుల దగ్గరికి మనం వెళ్ళము, అర్చితలో వైకుంఠం చూపించే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇది వేదవ్యాసుల వారు మనకు మహాభారతంలో రాస్తారు, చెప్తాడు. కనుక ఆ వేదవ్యాసుల వారు నువ్వెవరో తెలియాలి, భావి ప్రజలకు నీ గురించి తెలియాలి, కనుక నీ గురించి నేను రాస్తాను అని మనకు సమృత వ్యాస మహాభారతంలో దాని గురించి చెప్తారు. ఈయన వద్దంటాడు, నా గురించి ఎందుకు నీ, అలా కాదు, నీ జన్మ వృత్తాంతము, నీవు ఎందుకోసం తీసుకున్నావు, నీ జ్ఞానము, ఇంత వేదాల్ని విభజించినావు, వేద జ్ఞానం అందరికీ పంచుతున్నావు, అష్టాదశ పురాణములు ఒకటేమిటి అన్నీ కూడా నీ నుంచి వచ్చినాయి, కాబట్టి నువ్వు తెలియాలి, తెలియకపోతే ఎలాగా? ఈయన వద్దంటే నేను రాయనంటాడు. వద్దు అని చెప్తే నేను రాయను అని గంట కింద పడేస్తాడు వినాయకుడు. సరే స్వామి, మీ ఇష్టం. అంత లేకపోతే మనకు తెలిసేది కాదు, వేదవ్యాసుల వారి యొక్క జీవిత చరిత్ర మనకు తెలిసేదే కాదు. చూడండి, ఈ జీవిత చరిత్రను కూడా నేను చెప్పినవన్నీ దాంట్లో లేవు, కొంతవరకే ఉంది. సత్యవతి భీష్ముడికి చెప్తుంది తన యొక్క జన్మ వృత్తాంతము. ఇలా జరిగింది, అంతవరకు భీష్ముడికే తెలియదు ఆవిడ ఎలా వచ్చింది, ఎలా అని. ఈవిడికి ఆల్రెడీగా కొడుకు పుట్టాడు అని తెలియదు భీష్ముడికి. కనుక మై డియర్ మాస్టర్స్, ఒక సద్గురువుని తలుచుకుంటానే మన మనసులో ఆత్మీయత, ఆనందం, ఆర్ద్రత ఉప్పొంగాలి. అలా రావాలి అంటే వారి నేర్పించిన ఆ సాధన జ్ఞాన సాధన, ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ యోగ విద్య యొక్క ఆ పవ తెలుస్తుంది. గత వారం చెప్పాను మీకు, ఈ వ్యాస పూర్ణిమ రోజు 1 నిమిషం ధ్యానం చేస్తే 1000 నిమిషములు ధ్యానం చేసిన ఫలితం వస్తుంది. 1000 నిమిషములు అంటే 16 గంటలు. 1 నిమిష ధ్యానము 16 గంటలకు సమానమవుతుంది. అంతటి అద్భుత శక్తి కలది గురు పౌర్ణిమ. ఈ ఒక్కరోజు వేదవ్యాసుల వారు తన యొక్క ధ్యానం నుంచి బయటికి వచ్చి సమస్త విశ్వానికి మనకు ఎనర్జీని ఇస్తాడు. ఎక్కడ గురువు స్మరణ జరుగుతుంటుందే అక్కడ తను ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఇది మనం విశ్వసించాలి. సాక్షాత్ కృష్ణ పరమాత్మే వేదవ్యాసుల వారిని అద్భుతంగా పొగుడుతాడు. ఆయన ఈయన పొగుడుతాడు, కృష్ణ పరమాత్మని, ఈయన ఆయన పొగుడుతాడు. మహాభారతంలో కృష్ణ ద్వైపాయనుడు ఈ వేదవ్యాసుల వారు
ఎప్పుడు ఎక్కడ దర్శనమిచ్చినాడు, అత్యవసర సమయంలో ఏమి బోధించాడు అనేది ఒక 5 నిమిషాల ధ్యానం తర్వాత తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. 1 నిమిషం ధ్యానము 1000 నిమిషముల ధ్యానంతో సమానం. ఇది విశ్వసించండి. ఇది నేను చెప్పిన మాట కాదు. మహర్షులు, మహాయోగులు చెప్పిన ఆ మాట. ఓకే, అద్దాలు తీసేయండి. వేళ్ళు పెట్టి 5 నిమిషాలు నేను ఓకే అంటాను అంతవరకు కళ్ళు మూసుకొని మన శ్వాస మీద ధ్యాస, ప్రాణం మీద ధ్యాస ఉంచుదాం. ధ్యానం ఖచ్చితంగా చేయాలి, తెలుసుకోవడమే కాదు, ధ్యానం ఖచ్చితంగా చేయాలి. 5 నిమిషాలు ధ్యానం చేస్తే 5000 నిమిషాలు చేసినట్టు, అంటే 16,580 గంటలు ధ్యానం చేసినట్టు అవుతుంది. ఓకే, అందరూ కళ్ళు మూసుకుందాం. గట్టిగా క్లాప్స్ ఇవ్వడం వలన ఇది మన సుషుమ్న నాడిని యాక్టివేట్ చేస్తుంది. క్లాప్స్ అడ్డదిడ్డంగా ఇవ్వరాదు, ఇలా ఇవ్వరాదు, ఇలా ఇవ్వాలి. ఇలా ఇస్తే హాఫ్ అయిపోతుంది. ఇది సంపూర్ణం, ఇది హాఫ్. ఇలా ఇవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏమంటే ఇవి ఇక్కడ ఇవి రెండు టచ్ అవుతాయి. ఎప్పుడు ఇవి టచ్ అవుతుందో అప్పుడు మనకు సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. చూడండి ఎంత సింపుల్ టెక్నిక్ ఇది. చాలామంది అది క్లాప్స్ ఇవ్వడానికి కూడా చిన్న ఇట్లా ఏదో ఇవ్వాలని చిన్న ఇట్లా, అందుకే జోరుగా కొట్టండి. ఇంక కొడతారులేండి. ఇంకా మాకు సుషుమ్న ఏమి చేయకుండా ఓని క్లాస్ కొడితే సుషుమ్న నాడి వచ్చిందంటే మనకు చూడండి ఆయాచితంగా వచ్చేస్తుంది కదా. ఏ సాధన లేకుండా సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుందంటే ఇంకా కొడుతూనే ఉంటారు. ఇంకా అంటే ఈ సాధన చేస్తూ ఇది చేస్తే మనకి ఇంకా యాక్టివేట్ అవుతుంది. ఓకే, శివశంకర కింకర కల్పతరుం భవబంధన భంజన మేరుగణం భువనత్రయ రక్షణ భారవహం ప్రణమామి హరం జగదేశ సురుం. ఇది వేదవ్యాసుల వారికి ధర్మరాజు అంటాడు, ఓ పరమాత్మ. వేదవ్యాసుల వారిని పరమాత్మ బోధించేవారు ధర్మరాజు. సాక్షాత్ శివస్వరూపులు మీరు, సాక్షాత్ విష్ణు స్వరూపులు మీరు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవి. అంటే విష్ణు మాత్రమేనా, శివుడు కదా? దాంట్లో భేదం లేదు. కనుక శివశంకర కింకర కల్పతరం, నిన్ను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీ గురించి తలుచుకునే వాళ్ళకు నువ్వు ఓ కల్పవృక్షం వంటి వాడు అని చెప్పాడు. చూడండి, ధర్మరాజు నుంచి సత్యం వస్తుందా? సత్యం వస్తుందా? సత్యమే వస్తుంది కదా. మరి వేదవ్యాసుల వారి గురించి మనం తలుచుకుంటున్నాము, ఆయన స్మరించుకుంటున్నాము, ఆయన పూజించుకుంటున్నాము అంటే మనందరికీ ఆయన కల్పవృక్షం వంటి వాడు. మీరేమనుకుంటే అది వచ్చేస్తుంది, మీరేం కోరుకుంటే అది వస్తుంది. వేదవ్యాసుల వారు వస్తున్నారు అంటే ధర్మరాజుకు ముందే తెలిసిపోతుంది. తన యొక్క హృదయం ఉప్పెక్కిపోతూ ఉంటుంది. ఆ ఆనందము ద్రౌపది అడుగుతుంది, స్వామి ఏమిటి ఈ ఆనందం ఏమిటే? సాక్షాత్ భగవంతుడు వస్తున్నారు. కృష్ణుడితో సమానమైనటువంటి వాడు. ఇద్దరితో ఆయన ద్రవం అంతరంగం ఉద్భవించిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నప్పుడు చల్లటి గాలు వీస్తాయంట, సుగంధము
పరిమళం వస్తుంది. చూడండి, కృష్ణ పరమాత్మ ఆయన ఆ చుట్టుపక్కల ఉన్నారు అంటే ఆయన ఇంకెక్కడో ఉన్నా కూడా వెంటనే ముందే సుగంధం చూడండి, ఎన్ని యోజనాల పాటు సుగంధం వచ్చేస్తుంది. చల్లటి గాలి వీస్తుంది, ప్రకృతి పులికించిపోతుంది, నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడతాయంట. అదే సూచనలు అంటే కృష్ణ పరమాత్మ దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగా వేదవ్యాసుల వారు వస్తున్నప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. అప్పుడు అంటాడు ఆయన, శివశంకర కింకర కల్పతరుం, నీవు సాక్షాత్ శివుడివి, శివుని యొక్క సేవకులు ఎలానో మేమంతా అలాగా తలుచుకుంటేనే మీకు ఎలాగా అందరికి ప్రకించిపోతుంది, వాళ్ళకి కల్పతరుం వంటి వాడు మీరు. భవబంధన భంజన మేరుగణం, ఎంత అద్భుతంగా చెప్పాడో. ఏమిటి ఈ భవబంధన భంజన మేరుగణం అంటే, భవబంధాలను తొలగించడంలో మీరు మేరు పర్వతం వంటి వాడు. భవబంధాలను తొలగించడంలో మనకున్న బంధమంతా ఏది? భవబంధాలే, అవునా? దాంట్లో చిక్కుకుపోయినాం. నేను, నాది, నా పిల్లలు, నా సంసారం, నా ఇది. అలాంటి భవబంధాలను తొలగించడంలో మేరు పర్వతం వాడు. పర్వతాలకెల్లా హయ్యెస్ట్ పర్వతం ఎవరు అంటే మేరువు. ఎంత బాగా చెప్పారు చూడండి. శివశంకర కింకర కల్పతరం భవబంధన భంజన మేరుగనం, భువనత్రయ రక్షణ భారవాహం. ముల్లోకాలని రక్షిస్తున్నారు కదా మీరు జ్ఞానం చేత. అందరి యొక్క అజ్ఞానం తొలగించి వాళ్ళని శిక్షణ తప్పించి, శిక్ష పడుకోకుండా జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో వాడు పాపం చేయడు, ఇంకా పాపకర్మలు చేయడు, దుష్కర్మలు చేస్తాడు. పాపకర్మలు చేస్తే వాడికి ఎంత పెద్ద శిక్ష పడుతుందో, మరి అంతంత పెద్ద శిక్షలు పడుకోకుండా మీరు అందరికీ జ్ఞానం ఇచ్చి తప్పిస్తున్నారు. ఎంత జ్ఞానం చెప్పాడు, జ్ఞానమంగా చెప్పాడు. భువనత్రయ రక్షణ భారవాహం ప్రణమామి హరం జగదేక సురం, మీకు నమస్కారం చేస్తున్నాను జగదేక సురం. సమస్త దేవతలు కూడా మిమ్మల్ని కొనియాడతారు కదా. ఎస్, వేదవ్యాసుల వారిని సమస్త దేవతలు కూడా కొనియాడతారు. అంతటి మహా క్యారెక్టర్ వ్యాస భగవానుల వారు. మరి అటువంటి భగవానుల వారు మహాభారతంలో ఆ యుద్ధం జరగడానికి ముందు కురుసభకు వస్తాడు, ధృతరాష్ట్రునితో మాట్లాడతాడు, గాంధారితో మాట్లాడతాడు. నీ పిల్లలకు నువ్వు చెప్పు, ధర్మం నీ పక్కన లేదు. వేదవ్యాసుల వారి యొక్క మహాభారతంలో ధర్మం గురించి ఏం చెప్పాడో ఈరోజు తెలుసుకుందామా? సమయం అయిపోయిందా? తెలుసుకుందాం కదా. మరి ఆ గాంధారి దగ్గరికి పోయి ఉన్నప్పుడు, నీ కుమారులకు చెప్పు, పాండవులతో వైరం మంచిది కాదు, వాళ్ళతో స్నేహం చేయండి. పాండవులకు వేదవ్యాసుల వారు ఏమవుతాడు? ధృతరాష్ట్రుడి యొక్క తండ్రే కదా. ధృతరాష్ట్రుడు పాండరాజు యొక్క తండ్రే. ఎట్లా? యోగం చేత ఆయన సత్యవతి అడుగుతుంది. భీష్ముడు అడిగితే భీష్ముడు ఒప్పుకోలేదు. నా ఇద్దరు కుమారులు తెచ్చాడు. ఒకడు గంధర్వులతో అహంకారం చేత గంధర్వులుగా యుద్ధం చేసి అక్కడ తెచ్చాడు. ఇంకోడు విపరీతమైనటువంటి కామ కోరికలతో సుఖవ్యాధులు చచ్చిపోయాడు. చెప్పాలంటే మన మాటలు చెప్పాలంటే విచిత్ర వీరుడు రెండవ వాడు. ఆ విచిత్ర వీరుడు అనేవాడు సుఖవ్యాధితో చచ్చిపోయాడు. ఎయిస్ అనుకుందాం. ఏమి మరి వీళ్ళు చూస్తే మంచి యవ్వనంలో ఉన్నారు. వంశమా ఇంకా లేదు, వంశము అయిపోయింది. కనుక భీష్ముడిని అడిగితే
నీ యొక్క వివాహం అప్పుడే నేను ప్రత్యక్ష చేశాను కదా. మా నాన్న మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ప్రత్యక్ష చేశాను. అది నా కోసమే కదా భీష్మ, అది వదిలేసేయండి. కుదరదంటాడు. మరి అప్పుడు ఏం చేస్తుంది ఆమె? వేదవ్యాసుని తలుచుకుంటుంది. ప్రత్యక్షపడతాడు. ఏమ్మా నీ కోరిక? ఇలా వంశం నిలబెట్టిన ఆయన, సరే నువ్వు అడిగినావు కాబట్టి ఓకే. అంబికని పంపిస్తుంది. ఇవన్నీ చెప్తాడు. అంబికను పంపుతుంది. అంబిక నా రూపాన్ని చూసి, నా నల్లని రూపాన్ని చూసి ఆవిడ భయంతో కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు కదా ధృతరాష్ట్రుడు జన్మించాడు, గుడ్డడు పుట్టాడు. ఎంత పచ్చిగా అడుగుతుంది తెలిసిన సత్యవతి, ఎక్కడ మీకు దొరకదు, డెప్త్గా వెతికితే తెలుస్తుంది. అదేమిటి పుత్ర? స్త్రీ పురుష సంయోగంలో ప్రతి స్త్రీ కూడా ఆ ఆనంద పర్వతంలో కళ్ళు మూసుకుంటుంది కదా. ఎవరన్నా గమనించారా ఈ మాట? ధృతరాష్ట్రుడు పుట్టుడు కారణం ఏంటి? ఆవిడ కళ్ళు మూసుకుంది, సంయోగముడు కళ్ళు మూసుకుంది, కానీ గుడ్డోడు పుట్టారని చెప్పారు. మరి ప్రతి స్త్రీ కళ్ళు మూసుకుంటుంది. ఆ రతిక్రియ ఎప్పుడు సత్యవతి ఇలాగా అడుగుతుంది, పచ్చిగా అడుగుతుంది. అది నేను చెప్పాలనా? అది అందరికీ అనుభవమే కదా. మరి అందరికీ గుడ్డోళ్ళు పుట్టాలి కదా. మరి ఎందుకు ధృతరాష్ట్రుడు పుట్టాడు? ఇక్కడ ఎంత బాగా చెప్పాడంటే వేదవ్యాసుల వారు, అమ్మా నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఒక పురుషునితో ఇష్టమైనప్పుడు అతి ప్రేమతో ఆనందంతో ఆవిడ కళ్ళు మూసుకుంటుంది కనుక మంచి పుత్రుడే పుట్టాడు. కానీ నీ కోడలు అంబిక నా మీద అసహ్యం చేత, నాతో అసహ్యము, ఇతను చూడాలా నేను, అసహ్యం చేత ఇష్టం లేకోకుండా నువ్వు చెప్పినావు కాబట్టి ఇంకా మాట మీరు లేకుండా వచ్చింది, అసహ్యంతోనే నాతో కలిసింది కనుక గుడ్డివాడు పుట్టాడు. అయితే నా యొక్క రేతస్సు మొట్టమొదటిగా అంబికలో ప్రవేశించింది కావున మహాబలవంతుడు పుడతాడు అని చెప్తాడు. మహాబలవంతుడు ఎంతటి బలవంతుడు తెలుసు కదా, చూశాం కదా. భీముణ్ణే చంపాలనుకుంటే కృష్ణుడు ఏం చేస్తాడు? భీముని విగ్రహం పెడితే, రాతి విగ్రహం పెడితే ఆ రాతి విగ్రహాన్ని పిండి పిండి చేస్తాడు. అంత భుజబల సంపన్నుడు. గుడ్డోడైనా, గుర్రం గుడ్డిదైనా దాణా కొదవలేదన్నట్టుగా గుర్రం గుడ్డిదైనా దాణా కొదవలేనట్టుగా ధృతరాష్ట్రుడు దీని గుడ్డిదే, బుద్ధి గుడ్డిదైనా బలం నామత దండిగా ఉంది. ఎంతటి బలం ఉందంటే గాంధారి దూరంగా ఉన్నప్పుడు గాంధారి వల్ల సుఖం లేదని చెప్పేసి తన యొక్క దాసితో సుఖిస్తాడు. తెలిసినా నాకు కానే కావాలా, నీ వల్ల నాకు ఏ సుఖం లేదంటాడు. ఇవన్నీ చెప్తాడు వేదవ్యాసుల వారు. ఏం తక్కువడా? దీనికి కారణం ఎవరు స్వామి? మీరు కదా, మీ బీజమే కదా. బీజం నాదే, కానీ నా రేతస్సు భరించేంత శక్తి వాళ్ళలో లేదు. తమాషలా వేదవ్యాసుల వారి యొక్క రేతస్సు భరించాలి అంటే ఎంత మహాయుగ తపస్సున్నాడు. మరి సెకండ్ టైము నెక్స్ట్ ఎవరు పంపిస్తుంది? అంబాలికని. ఆ అంబాలిక ఓకే ఇష్టంతోనే పోతుంది, కానీ ఆవిడ ఏం చేస్తుంది? పేలగా ఉంటుందన్నమాట, అంత ఇదిగా ఉండదు. అందుకు ఆ పాండురాజు అంటే చిన్నగా ఇట్లా వణకడము చేయడము, పేలగా కళావిహీనంగా ఉండడం అన్నమాట. అలా అటువంటి వాడు పుడతాడు. ఇప్పుడేమైంది స్వామి? ఇప్పుడేమైంది చూడు ఎట్లా ఉంటాడు అంటే అప్పుడు చెప్తాడు, నీ యొక్క రెండవ కోడలు అంబాలిక కూడా అయిష్టంగానే వచ్చింది, కాకపోతే కళ్ళు మూసుకోలేదు. అయిష్టంగా వచ్చింది, కళ్ళు మూసుకోలేదు. ఇష్టం లేకనే ఇలా అయిష్టంగా ఆ పని కావించాలని అంతే. కనుకనే అలాంటి వాడు పుట్టాడు. ఇలా అవ్వదు అని మళ్ళీ అంబికని అడుగుతుంది, ఇంకొకసారి నువ్వు వెళ్ళు అని. వేదవ్యాసుని భంగపోతుంది, ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్క అవకాశము. సరే అమ్మా, నీ కోరిక నేను కాదంటానా అని. మరి అప్పుడు అంబిక ఏం చేస్తుంది? దాసిని పంపిస్తుంది, తనమారే అలంకరించి. ఆ దాసికి ఎంత పుణ్యమో!
ఆవిడ అతి ఇష్టంగా వెళుతుంది. అంతటి మహానుభావుడు చూడండి, అతనిలోని యొక్క తేజస్సు, అతనిలోని శక్తి, అతనిలోని దివ్య జ్ఞానమును ఒక దాసి పట్టుకుంది. అదే అంబాలిక పట్టుకోలేకపోయారు. సత్యవతి చెప్తుంది, మహాయోగి మహాజ్ఞాని అతనితో ఇష్టంగా వెళ్ళండి అంటే వాళ్ళిద్దరూ ఒప్పుకోరు. మరి ఈవిడ అతి ఇష్టంగా స్వీకరిస్తుంది. విదురుడు జన్మిస్తాడు. విదురుడు ఎంత మహాజ్ఞాని. కనుక ఆ రేతస్సు అంత పవిత్రమైంది. ఆ కరెక్ట్గా మనకు సంస్కృత వ్యాస మహాభారతంలో నేను చెప్పేది యథాతథంగా రాశారు. అదే మీకు చెప్తున్నాను. ఆ రేతస్సు పడే సమయానికి ఆ దాసి అంత ఉప్పొంగిపోతుందంట, అంత జ్ఞానంతో పొందుతుంట. నా జన్మ ధన్యమైంది స్వామి, మీతో ఇంకా పెళ్లి చేసుకోదు ఆవిడ. చూడండి ఆ దాసికి ఎంతటి జ్ఞానం ఉందో. ఇంతటి మహాపురుషుని చేతనే సంపర్కం పొందిన తర్వాత నాకు మళ్ళీ వేరే పురుషుడు ఎందుకు? నాకు ఇంకా నాకు వేరే పురుషుడు అవసరం లేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు సత్యవతి మారిగా. సత్యవతి రెండో పెళ్లి చేసుకుంది కదా. శంతనుకు తెలియదు సత్యవతి ఆల్రెడీగా పరాశర మహర్షితో సంపర్కం జరిగింది అన్న విషయం శంతనుకు తెలియదు, భీష్ముడికి తెలియదు. మరి అలాంటిది ఈవిడ చూడండి, వివాహం చేస్తాము అంటే ఒప్పుకోదు. అక్కర్లేదు, నాకు నా యొక్క ఈ జీవితానికి వేరే వయసుల వారే నాకు భర్త, అంతే, నాకు ఇంక వేరే సంపర్కమే వద్దు అని చెప్పేస్తుంది. ఆ దాసికి గట్టి క్లాప్స్ ఇద్దాం. మరి లేకపోతే ఎంతటి విదురుడు ఎంతటి మహాజ్ఞాని. ఇవి మనకు తెలుగు మహాభారతంలో దొరకవు, ఇవన్నీ కూడా ఇవి దొరకవు. సరే, అంతఃపురానికి వచ్చి అమ్మ నీ కుమారుని చెప్పు, వారితో వైరం వద్దు, యుద్ధం వద్దు, నిలుపుదల చేయమంటే గాంధారి ఏముంటుంది తెలిసిన, స్వామి ఇదే విషయం మీరు పాండవులకు ఎందుకు చెప్పకూడదు ఉంటుంది. చూడండి అక్కడ కూడా అహంకారం. ఇదే విషయం మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, అక్కడి నుంచి వచ్చారు, అరణ్యం నుంచి వచ్చారు కదా, ఇంకా వాళ్ళ ఇది జరుగుతున్నప్పుడే యుద్ధం జరగబోతుంది తెలిసే సంపర్కం జరుగుతుంటాయి, అన్నీ కూడా సంపర్కం జరుగుతుంటాయి. మీరు వాళ్ళు చెప్పండి అంటే, అమ్మ వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు యుద్ధం కోరుకోవట్లేదు. యుద్ధమే కోరుకునేటు ఉంటే 5 ఊళ్ళు ఎందుకు అడుగుతాడు ధర్మరాజు? నాకు సగం రాజ్యం కావాలని అడిగాడు కదా, అలా అడగలేదు. సగం రాజ్యం కావాలని 5 ఊళ్ళు చాలు, మేము హ్యాపీగా మా పాటికి మేము ఉంటాము, యుద్ధం వద్దు. కానీ నీ కుమారులు ఎంత అహంకారం, కనుక నువ్వు చెప్పు. ధర్మం గురించి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా? ఎలా వస్తుంది? భూమిలో ఒక విషబీజం నాటితే వచ్చే వృక్షము విషఫలం ఇస్తుందా, అమృత ఫలాలను ఇస్తుందా? విషబీజం నడితే ఏమొస్తుంది? అదే చెప్తాడు, విషబీజం భువిన్యస్య కథం స్వాదుబలం లభేత్. ఎంత అద్భుతంగా చెప్తాడో. విషబీజం భువిన్యస్య, భూమిలో నువ్వు విషబీజం నాటి నాకు మంచి మధుర ఫలం కావాలంటే ఎలా వస్తుందమ్మా? కథం స్వాదబలం లభేత్. బీజం రుహ్య తదా పుష్పేత్ ఫలే ప్రార్థిస్తున్నా అంటాడు. నువ్వు ఏ బీజం నాటితే అదే ఫలితమే వస్తుంది కదా. వాట్ యు సౌ సో యాజ్ యు రీప్ అని. నువ్వు ఏ విత్తనం నాటితే అదే వస్తుంది. నువ్వు నీ పిల్లలకు ధర్మఫలము, ధర్మబీజం నాటావా? నీ కుమారుడు మొత్తం సమస్త రాజ్యం నాకే కావాలి అంటే నువ్వు నీ యొక్క అన్నతో కలిసి నువ్వు రాజకీయ మంత్రాంగం చేయలేదా? వాళ్ళని చంపడానికి నువ్వు కారణమయ్యావు కావా? నువ్వు నీ ప్లాన్ వేసావు కదా. భీముని చిన్నప్పుడే విషమిచ్చి చంపేటప్పుడు నువ్వు సంతోషపడలేదా? నువ్వు దానికి ఒప్పుకున్నావు కదా. మరి నీ కుమారుని చిన్నప్పటి నుంచే విషబీజాలు నాటి ఈ రోజు నాకు అమృత బలం కావాలి, యుద్ధం వద్దు. చూడండి ఆమె స్వార్థం. ఇప్పటికీ నీ స్వార్థం మానుకున్నావా
అమ్మ నువ్వు ఏమితాడు? మామ అవుతాడు కదా. గాంధారికి ఏమితాడు? మామే, మామ వరుస అవుతాడు. ఇప్పటికీ నీ దృష్టిబుద్ధి అనుకున్నావా నువ్వు? వాళ్ళని యుద్ధం వద్దు అంటే, వాళ్ళ యుద్ధం వద్దు అంటే నువ్వు ఇదే రాజ్యం ఇట్లా ఏలుకోనుకున్నావా? వాళ్ళ అరణ్యాలో ఉండవను ఇదే మాట అంటుంది గాంధారి. తెలిసిన 12 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు కదా. అరణ్యం వాసం అలవాటైపోయింది కదా. వాళ్ళకి ఎందుకు ఇంకా రాజ్యము? అక్కడే ఏదో ఉంటారులే. అలా ఎందుకు పెంచలేకపోయావు? నీ మాట వాళ్ళు కాదంటారా అని అంటే అప్పుడు చెప్తాడు, విష బీజం భువిన్యస్య కథం స్వాదబలం లవేత్, బీజం రుహ్యతదా పుష్పే వాచుతదా అని చెప్తాడు. నీవు ఆ ఫలం నాటి నువ్వు మంచి ఫలం కావాలంటే ఎలా వస్తుందమ్మా? కనుక నువ్వు కర్మఫలం అనుభవించక తప్పదు. ఇదేంటి నాయన ఇలా అంటున్నావు స్వామి, ఇలా అంటున్నావు? నీ కుమారుల మరణం తప్పదు స్పష్టంగా చెప్పేస్తాడు. కృష్ణుడి కన్నా ముందే యుద్ధం మానుకోమను. వాళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు. నీ ధృతరాష్ట్రుని దగ్గరికి పోతాడు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, తండ్రి ఇట్లా ఇదే మాట్లాడతాడు, తండ్రి నాకేది దిక్కు? నా కుమారులని అంటే మీ మనవళ్ళని రక్షించు అని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాసుల వారు అంటారు, నీ కుమారుల్ని నీ భార్య తన యొక్క సవితి అయిన కుంతి మీద అసూయ చేత తన గర్భాన్ని ఒక్కలు చేసుకోంది కదా. 101 ముక్క అయితే అప్పుడు సంరక్షించిన వాడిని నేను కాదా? అప్పుడు నాకు వద్దనుకోనింటే వీళ్ళు పుట్టేవాళ్ళ? తన యొక్క యోగశక్తి చేత కుండల్లోనే పుట్టినారు, కానీ నీ కుమారులు అర్ధకుంభులు అంటాడు. ఊరినే వాగుతున్నారు, మేము వాళ్ళని గెలుస్తాం, వాళ్ళతో పోరాడతాం, విజయం మాదే అని అంటున్నారు. కానీ నీ కుమారులు అర్ధకుంభులు. అదేమిటి తండ్రి అంటే చెప్తాడు, సంపూర్ణ కుంభం శబ్దం ఇవ్వదు, అర్ధఘటం అంటే ఓటి కుండ, సగం నిండిన కుండ మాత్రమే గలగల శబ్దం ఎక్కువ చేస్తూ ఉంటుంది. అలాగా జ్ఞానం తెలిసిన వాడు గమ్మని ఉంటాడు, అజ్ఞానులు మూర్ఖులు మాత్రమే ఎగిరెగిరి పడుతూ ఉంటారు అని చెప్పి డైరెక్ట్గా వేస్తాడు. తండ్రి అటువంటి పరుష మాటలు మాట్లాడద్దు నువ్వు అంటాడు. ఇది పరుషం కాదు ధృతరాష్ట్ర, ఇది సత్యం అంటాడు. ఎంత స్పష్టంగా చెప్తాడు. సంపూర్ణ కుంభో నకరోతి శబ్దం అర్ధఘటో శబ్దముపైతి న్యూనం. ఇది వేదవ్యాస వారిచ్చిన వచ్చి సంపూర్ణ కుంభం ఎప్పుడు కూడా శబ్దం ఇవ్వదు. నకరోతి శబ్దం ఇస్తుందా? ధర్మంతో నిండిన వాడు ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటాడు. జ్ఞానంతో నిండిన వాడు మౌనంగా ఉంటాడు. అజ్ఞానుడు మూర్ఖుడు వాడు మాత్రమే విచ్చలపై చేస్తాడు. నీ కుమారుడు అర్ధకుములు అర్ధఘటవు శబ్దముపై న్యూనం. నకులినో నకరోతి గర్భం. కులినో అంటే మంచి పండితుడు, విద్వాన్, జ్ఞానుడు గమ్మనుంటాడు. మీ వాడు మూర్ఖులు కనుక నువ్వు చెప్పాలి వాళ్ళకు. ధర్మం గురించి చెప్తాడు. నీ యొక్క రాజ్యంలోనే ధర్మం గురించి చెప్పేవాళ్ళు లేరా? భీష్మాచార్యుడు చెప్తే నువ్వు విన్నావా? భీష్మంతుడి వాడు నీ దగ్గర ఊడిగం చేస్తున్నాడు, తన సింహాసనానికి బద్దుడై ఉండి నీకు ఊడిగం చేస్తున్నాడు. భీష్ముడి ముందు మీరెంత? భీష్ముడు లేడా? నేను రావాల్సి వచ్చిందా? భీష్ముడి మాట విన్నారా? విదురుని మాట విన్నారా? నీ సోదరుడు దాసకి పుట్టాడు కదా అని చెప్పేసి అతని పక్క పెట్టావు, విదురుని మాట విన్నావా? కృష్ణుడు వచ్చి చెప్పాడు, వింటావా నువ్వు? అసలుకి ధర్మం గురించి చెప్పేవాళ్ళే లేరంటాడు తెలిసిన. ధర్మం గురించి ఆనాటికే లేరంట, ఇప్పుడున్నారా?
వేదవ్యాసుల వారు ఆనాటికే చెప్పాడు, ధర్మం గురించి తెలిసిన వాళ్ళే లేరు. ధర్మస్య దుర్లభో జ్ఞాత అంటాడు. ధర్మస్య దుర్లభో జ్ఞాత. ధర్మం తెలిసిన వాళ్ళే చాలా అరుదు. ఒకవేళ తెలిసి ఉన్నా దాన్ని వివరించే వాళ్ళు ఇంకా అరుదు. చూడండి, సమ్యక్ జ్ఞాత తతోపిచ. ఒకవేళ ఆ ధర్మం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నా దాన్ని వివరించే వాళ్ళు లేరు. ఒకవేళ వివరించే వాళ్ళు ఉన్నా దాన్ని వినేవాళ్ళు చాలా అరుదు అని చెప్తాడు. శ్రోతో తతోపి శ్రద్ధావాన్. శ్రోతో తతోపి శ్రద్ధావాన్. ఆ ధర్మం గురించి చెప్పేవాడు ఉన్నా దాన్ని వినేవాళ్ళు ఎంతమంది? ఒకవేళ విన్నా ఆచరించేవాళ్ళు కర్త కోపి. అంటే ఆ ధర్మం గురించి చెప్పి విన్నవాడు ఎవరన్నా ఉన్నాడా? ఆచరించేవాడు ఉన్నాడా? లేదు కదా. మరి నీ దాంట్లో అంతమంది ఉన్నారు. ధర్మం గురించి చెప్పేవాళ్ళే కాదు, వివరించే వాళ్ళే కాదు, ఆచరించేవి. భీష్మాచార్యుడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు. ఇంతమంది ఉన్న వాళ్ళ మాటలు మీరు విన్నారా నువ్వు అని అడుగుతాడు. జై హో వేదవ్యాస భగవాన్. ఈ దుఃఖం నేను భరించలేకపోతున్నాను తండ్రి, నువ్వు యుద్ధాన్ని చూస్తావా నువ్వు అని అడుగుతాడు. జరగబోయే యుద్ధాన్ని చూస్తావా అంటే, నా కుమారుల యొక్క మరణాన్ని నేను కళ్ళారా చూడలేను, నాకు వద్ద ఆ దివ్య దృష్టి అంటాడు. మరి సంజయ్నికి ఇస్తాను. సంజయ్ చెప్తూ ఉంటాడు, వింటావా అంటే ఇష్టం లేకున్నా తప్పదు. అంటే ఎందుకు వింటాను ఒప్పుకున్నాడు అంటే, ఎప్పుడో ఒకరన్నా పాండవులు చచ్చిపోయారనే వార్త వస్తుందేమో అని. చూడండి, పాండవులు చనిపోయినారన్న వార్త ఒకరన్నా వింటాడేమో, చూడలేదు కానీ వింటాను అని అంటాడు. సరే, సంజయునికి ఆ శక్తి ఇస్తాను, నువ్వు దర్శించు, ఇప్పటికా మించిపోయింది లేదు, వాడితో సంధి చేసుకో, వాళ్ళు పిలిపించు వాళ్ళని. మీ వారికి డబ్బేదా? రాజ్యం కావాలి కదా, దీనికోసం ఎంత చేస్తావు? అసలు అనుశాసన పర్వంలో ఎంత చెప్తాడు? ఈ దుఃఖం పడుతున్నాను, దుఃఖం నేను తీర్చలేకపోతున్నా అంటే, దుఃఖం దదాజియోన్యస్య ధ్రువం దుఃఖం సవిందతి అని చెప్తాడు. దుఃఖం దదాజియోన్యస్య ధ్రువం దుఃఖం తస్మాత్ నకచిత్ దుఃఖం దాతవ్యం దుఃఖధీరునా అని చెప్తాడు. ఏమిటి అర్థం ఇది అంటే, దుఃఖం దదాజియోన్యస్య ధ్రువం దుఃఖం సవిందతి. ఇతరులకు దుఃఖం కలిగించే వాళ్ళు తప్పకుండా తాము దుఃఖం పడి తీరుతారు. దుఃఖం దదాజియోన్యస్య ధ్రువం దుఃఖం సవిందతి తస్మాత్ కనుక నకచిత్ దుఃఖం దాతవ్యం దుఃఖధీరునా. అనుశాసన పర్వంలో ఉందన్నమాట ఇది. నీకు దుఃఖం కాకూడదు అంటే ఇతరులకు దుఃఖం కలిగించవద్దు. నీ కుమారుడు చేసింది ఏమిటి? ఇప్పటికీ కూడా పాండవులకు, పాండవ పత్నికి, పాండవ మాతకు, మొత్తం అందరికీ దుఃఖం కలిగిస్తూనే ఉన్నారు. మరి నీకు దుఃఖం రాకుండా ఉంటుందా? నేను అడ్డగించలేను. మీరు అనుకుంటే అడ్డగించలేరా? మాకు దుఃఖం లేదు. చూడండి, అప్పటికీ ఎంత స్వార్థము, వాళ్ళకి ఎంత స్వార్థం చూడండి. ధృతరాష్ట్రుడికి, గాంధారికి నువ్వు ఏమి కోరుకుంటున్నావు అంటే, ధృతరాష్ట్రుడు చూడండి స్పష్టంగా చెప్తాడు, పాండవులు చచ్చిపోయి నా కుమారుడు బతికేట్టుగా వరం ఇవ్వండి అని అడుగుతాడు. నేరుగా డైరెక్ట్గా అడుగుతాడు. పాండవులు కనుమరుగు కావాలి, చచ్చిపోయింది కాబట్టి డైరెక్ట్గా కావాలి. పాండవులు లేని అపాండవ రాజ్యం నాకు, నా పుత్రులకు ప్రసాదించు స్వామి, నీకేం కావాలి ధృతరాష్ట్ర అని అడిగినప్పుడు, టెస్ట్ చేస్తామని అడిగినప్పుడు, గాంధారి ధృతరాష్ట్ర పక్కపక్కన ఉంటారు, గుడ్డోడు గుడిదిద్దరు ఉన్నప్పుడు ఏం కావాలని అడిగితే, అపాండవ రాజ్యం మా పిల్లలకు రావాలి అని అడుగుతాడు. అంటే పరోక్షంగా ఏంటి? వాళ్ళు లేకుండా నీ కావాలి. అప్పుడు వేదవ్యాసులు అంటారు,
వాళ్ళకు దుఃఖం కలిగించి నీకు దుఃఖం వద్దు అంటే మరి వాళ్ళు పడిన దుఃఖ ఫలితం ఎవరు అనుభవించాలా? నీ కుమారులు చేసిన దుఃఖాన్ని మీరు అనుభవించాల్సిందే. దుఃఖం చూడండి, చివరి చెప్తాడు, దాతవ్యం దుఃఖ తీరున, కనుక ఎవరికి నువ్వు దుఃఖం కలిగించవద్దు అన్నప్పుడు అపాండవ రాజ్యం మాకు ఇప్పించు అంటే మీరు మారరు అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిచేస్తాడు. ఇలా మనకు ఎంత మహాభారతంలో వేదవ్యాసుల పాత్ర మనకు ప్రతి సందర్భంలోనూ మనకు కనబడుతుంది అన్నమాట. ముఖ్యమైన వాటివి అన్ని ముఖ్యమైనవి మనకి ఇప్పుడు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నాము. ఆ ధర్మం గురించి చెప్తూ ఎంత స్పష్టంగా వివరిస్తాడో, వీళ్ళకి ఏం చెప్పాలో చెప్తాడు. సరే నీకు వింటావంతే. ఒక ప్రశ్న అడతాడు, ఇది ఒక్క విషయమని చెప్పండి. తండ్రి, నా కుమారులు ఎవరి చేతిలో మరణిస్తారు అని అడుగుతాడు. ముందుగా నా కుమారులే వాళ్ళలో ఎవరైనా చంపుతారా? వాళ్ళే నా కుమారులను చంపుతూ వస్తారా? ఎవరి చేతిలో ఎవరు మరణిస్తారు? తినబోతూ రుచి ఎందుకు? తెలుసుకోబోతురు ఎందుకు అడుగుతావు? నాకు బాధ్యత అడుగుతున్నాను అంటే చెప్తాడు, మీ 9 కుమారులు ఒక్కరి చేతిలోనే మరణిస్తారు. అదేమిటి 100 మందిని? అవును, 100 కుమారులను ఒక్కడే చంపుతాడు. ఎవరు స్వామి అంటే భీముడు ఉంటాడు. అప్పుడు మనకులో భీముని చంపాలని, ఒకవేళ నా కుమారుడు చచ్చిపోయినా భీముని చంపి నేను కసి తీర్చుకుంటా. ఉప పాండవులు మరణించిన తర్వాత కూడా వస్తాడు వేదవ్యాసుల వారు. ద్రౌపదికి అద్భుతమైన ఘట్టాలు చాలా ఉన్నాయండి. అవి తెలుసుకుంటూ పోతే మనం లేలేము, ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది. వివరించేవాళ్ళు కావాలా, దాన్ని మనకు కళ్ళ కట్టిన చెప్పేవాళ్ళు కావాలా. ఆ ధర్మం తెలుసుకోవాలి మహాభారతంలో. తర్వాత తెలుసుకుందాం. ఓకే, మరొకసారి వేదవ్యాస భగవానులకు అనేక శతకోటి ప్రణామములతో విరమిస్తున్నాం. ధన్యవాదములు. థ్యాంక్ యూ. శాస్త్రం బహువేదితవ్యం, స్వల్పచ్చ కాలో బహువచ్చ విఘ్నాః అని చెప్తారు. అనంత శాస్త్రం బహువేదితవ్యం అంటే శాస్త్రాలు అనేకంగా ఉన్నాయి, కానీ మనిషి జీవితం చూస్తే స్వల్పమే ఉంది, అంతే కదా. స్వల్పచ్చ కాలో బహువచ్చ విఘ్నాః అంటే మనకి ఆయ ప్రమాణం కొంచెమే, కానీ విఘ్నాలు చూస్తే దండిగా. ఏదన్నా నువ్వు మంచి పని చేయాలనుకుంటే అక్కడ దండి విఘ్నాలు ఉంటాయి. చెడు పని చేయాలంటే మీ దారి రహదారి అయిపోతుంది. ఒక దుర్మార్గం పని చేయాలా, ఒక చెడు పని చేయాలంటే మనకంతా దారిచ్చేవాళ్లే, పులబాట వేసేవాళ్లే. అదే ఒక మంచి పని సత్కారం చేయాలి అంటే ఎన్ని విఘ్నాలో. అనంత శాస్త్రం బహువేదితవ్యం, స్వల్పచ్చ కాలో బహువచ్చ విఘ్నాః. ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందో. కనుక ఏం చేయాలి స్వామి, ఏం చేయాలి? యత్సారభూతం తదుపాసితవ్యం, యత్సారభూతం తదుపాసితవ్యం అంటే అంత సారవంతమైనది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ మొత్తం అంత శాస్త్రంలో ఉన్నది నీ స్వల్ప కాలం లోపల తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే అప్పుడు ఒక మాట చెప్తాడు. ఇన్ని వేల గ్రంథాలు, ఉపనిషత్తుల యొక్క అన్ని గ్రంథాల యొక్క స్వారం అంతా కూడా నీ శ్వాసలో ఉంది. నీ యొక్క ఈ శ్వాసలోనే దాచిపెట్టేశాడు. అంటే మన కంప్యూటర్ చిప్ ఎంతుంటుంది? కంప్యూటర్ చిప్ ఎంతుంటుంది? దాంట్లో ఎంత మెమరీ ఉంటుంది? ఎంతైనా పెట్టచ్చు, దాని కెపాసిటీని బట్టి, దాని ర్యామ్ పవరు దాన్ని బట్టి కంప్యూటర్ చిప్ ఇంతే ఉంటుంది కదా. మరి దాని మెమరీ ఎంత ఉంటుంది? అలాగా
ఈ అనంత శాస్త్రం ఇక జ్ఞానం అంతా కూడా ఈ చిప్లో పెట్టాడు. ఆ చిప్లో ఏం చేస్తారు, ఈ కంప్యూటర్లో దాన్ని ఇన్సర్ట్ చేయండి, తీసుకుంటూ ఉంటే దాని నుంచి బయటికి వస్తుంది. యత్సారభూతం తదుపాసితవ్యం. కనుక ఎక్కడ ఉందంట, ఈ శ్వాసలోనే ఉన్నది అని చెప్తాడు. ఓకే, చేద్దామా? నాతో కలిసి చేద్దామా? ఆదివారం కలుద్దామా? ఆదివారం కలుద్దామా? పక్కింట్లో ఉన్న వాళ్ళే రారు. పక్కనే ఇల్లు ఒక ఆవిడ ఉంది, మంచి ఆవిడే, మనకు బాగా సహాయం చేసింది. మనం ఇది నిర్మాణం చేసేటప్పుడు బాగా సహాయం చేశారు, మంచి వాళ్ళు ఏమి అని. కానీ ధ్యానం క్లాస్కి మాత్రం రాదు ఆయన. ఈరోజు వచ్చిందా లేదా ఆవిడ? వచ్చింది కదా. దయచేసి రండి.